హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి యాటిట్యూడ్ మాస్ లిరికల్ డైలాగ్తో తీసుకొచ్చాను. ఈ వీడియో అనేది చాలా ట్రెండింగ్లో ఉంది అండ్ మీకు బాయ్స్ కూడా సెట్ అవుతుంది. మంచి రీచ్ అయితే వస్తుంది. మీరు ట్రై చేయండి ఈ వీడియో అనేది. ఇప్పుడైతే చిన్న డెమో అయితే చూపిస్తాను. జీవితంలో ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకు. ఎవరిలో ఎంత దమ్ముందో. నేను ఈ సాంగ్ అయితే కాపీరైట్ క్లెయిమ్ వస్తుందని మ్యూట్లో అయితే పెట్టాను. ఈ డైలాగ్ అయితే చాలా అంటే చాలా నచ్చింది కాబట్టి చేశాను. సో నాకు నచ్చింది కాబట్టి చేశాను. మీకు కూడా నచ్చుతుంది అండ్ ట్రై చేయండి. డెఫినెట్గా రీచ్ అనేది వస్తుంది, మై గ్యారెంటీ ఫ్రెండ్స్. ఓకే, ఇందులో చెప్పాలంటే మీకు ఓల్డ్ వీడియోస్ లాగానే ఉంటుంది, కానీ ఎఫెక్ట్స్ అయితే కొద్దిగా చేంజ్ అనేది చేసినా మీరు మీ డెమోలో అర్థమైపోతుంది మీకు. ఓకే, నేను ఈ వీడియో కొంత లెంత్ కూడా ఏం తీసుకోను. ఇంకోటి వచ్చేసి గ్రూప్ గురించి చాలా మందికి కన్ఫ్యూజ్గా ఉంటుంది. అది నేను కొద్దిగా చెప్తాను మీకు. వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి. ఓకే, మీరు ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే నేను ఒక షేక్ ఎఫెక్ట్ ఒకటే ఇచ్చాను, ఇంకోటి ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇచ్చాను. ఇక్కడ మీకు స్టార్టింగ్లో లిరికల్ ఫండ్స్ అనేది వస్తుంది, గ్రూప్లో ఇస్తాను నేను. ఓకే, ఈ ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు జస్ట్ ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఫండ్స్ లింక్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫండ్స్ని ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. రీప్లేస్ అనేది అవుతుంది ఫండ్స్ కూడా. ఓకే, ఒకవేళ మీ దగ్గర ఉంటే నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే కింద ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసి మీడియాలో వెళ్ళండి. ఇక్కడ మీరు కొన్ని ఫొటోస్ అయితే మీరు ఒక 7-8 ఫొటోస్ అయితే యూజ్ అవుతుంది, సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, ఇలా తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి ఒకసారి. నేను ఒకటి ఇచ్చాను షేక్ ఎఫెక్ట్, మీరు కామెంట్ చేయండి, నేను వేరేది కూడా ఇక్కడ పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మీరు స్టార్టింగ్ ఫోటో పైన క్లిక్ చేయండి, పేస్ట్ స్టైల్ పక్కన ఆరం క్లిక్ చేసి రొటీన్గా ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోండి. ఓకే, ఇలా నేను ప్రతి వీడియోస్లో పేస్ట్ ఎలా చేయాలనేది కూడా చెప్తూ ఉంటున్నాను, ఫుల్ ట్యూటోరియల్ కూడా చెప్తున్నాను, కాబట్టి ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి అబ్బా మీ బ్రదర్కి. ఓకే, ఇప్పుడు ఇక్కడ గ్రూప్స్ గురించి మాట్లాడుకుంటే మీకు చాలామంది ఇక్కడ గ్రూప్స్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 1 అని ఉందిగా, ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. పైన షేప్ ఉంటుంది, కింద మీరు ఫోటో అనేది ఉంటుంది. సో ఈ ఫోటో ప్లస్ షేప్ అనేది మీకు తర్వాత చెప్తాను ఎలా ఎడిట్ చేశాను అనేది కూడా. ఓకే, మీరు ఫస్ట్ అయితే ఫోటో పైన క్లిక్ చేసి మీరు ఈ విధంగా అయితే రీప్లేస్ అనేది చేసుకోండి. నేను సింపుల్గా ఒక ఫోటో అనేది రీప్లే చేసిన చూడండి. ఓకే, ఇలా అయితే రీప్లే చేసిన నేను ఇక్కడ చూడండి ఈ విధంగా. తర్వాత ఈ కింది ఫోటో ఒకటి ఉంటుంది గ్రూప్ కిందికి, ఆ ఫోటో పైన క్లిక్ చేసి ఇంకోటి కూడా ఈ విధంగా అయితే రీప్లేస్ అనేది చేసుకోండి. మీరు స్టార్టింగ్లో మీరు పైన గ్రూప్ పైన ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నారో సో అదే ఫోటో మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ గ్రూప్స్ ఎలా ఎడిట్ చేయాలనేది చూపిస్తాను మీకు. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక బ్యాగ్ వచ్చి నేను వేరే రేషియో అనేది తీసుకుంటున్నాను. ఓకే, ఈ రేషియో అయితే తీసుకుంటున్నాను కొత్తది. ఇక్కడ మీరు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ షేప్ పైన క్లిక్ చేసి ఒక రెక్టాంగిల్ షేప్ అనేది ఇలా ఈ విధంగా అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఒకవేళ ఫోటో ప్లస్ ఈ షేప్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ 3 గ్రూప్స్లో మిడిల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీరు మాస్క్ 1 అని ఉంటుంది. సో ఈ గ్రూప్ మాస్క్ 1ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్ అని క్లిక్ చేస్తే మీకు చూడండి చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఈ విధంగా అయితే మీరు 1080లో ఉంటుంది అక్కడ. సో 1080 క్వాలిటీలో ఉంటుంది, ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వెళ్తాం, మేము ముందుకు వస్తాను. జై హింద్.